హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రాజగోపురాలు చూస్తే మీకు అర్థమవుతుంది కదా? అవునండి, ఇది అరుణాచలమే. అరుణాచలం ఈ పేరు వినగానే మనలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ మొదలవుతుంది. మనలో చాలామందికి అరుణాచలం వెళ్ళాలని ఒక కోరిక ఉంటుంది. అరుణాచలేశ్వరుని దర్శించుకోవాలని, అరుణాచలగిరి ప్రదక్షిణ చేసుకోవాలని కూడా అందరికీ ఉంటుంది. చాగంటి కోటేశ్వర గారి ప్రవచనాల్లో మనం అరుణాచలం గురించి ఎంతో గొప్పగా విన్నాము. నాకు మాత్రం ఆ మాటలు విన్న ప్రతిసారి కూడా అరుణాచలం ఒక్కసారైనా వెళ్ళి రావాలి, ఆయన్ని దర్శించుకోవాలని అనిపించేదండి. అరుణాచల ప్రవేశం ముందు, అరుణాచల ప్రవేశం తరువాత అని జీవికి రాసిపెట్టి ఉంటాడు చిత్రగుప్తుడు అని చెప్పారు. నాకు ఈ అరుణాచలంలో అడుగు పెట్టగానే ఆ మాటే గుర్తుకొచ్చింది. అరుణాచలం అంటే రమణ మహర్షి అందరికీ గుర్తుకు వస్తారు. పంచభూత లింగాల్లో ఒకటైన అగ్నిలింగమే ఇక్కడ ఉన్న అరుణాచలేశ్వరుడు. అరుణాచలంలో మనం అడుగు పెట్టగానే పొందే అనుభూతి మాటల్లో చెప్పలేము. అది నిజంగా అనుభవంతో తెలుసుకోవాల్సిందే. నేను అరుణాచలం వెళ్ళి దాదాపుగా 2 నెలలు గడుస్తుంది. ఈ వీడియో పెట్టాలని ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నా, అసలు అరుణాచలం గురించి ఎలా చెప్పాలి, ఏం చెప్పాలో కూడా నాకు మాటల్లో తెలియటం లేదండి. నిజంగా నేను అంత గొప్ప అనుభూతిని పొందాను. ఈ దేవాలయంలో అడుగుపెట్టి అక్కడి నుంచి అరుణగిరిని కూడా చూస్తూ ఉంటే ఈ జన్మకి ఇది చాలు కదా అనిపిస్తుంది. అరుణాచలం మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేము. ఆ శివుని ఆజ్ఞ ఉంటేనే, ఆయన రమ్మని పిలిస్తేనే మనం అక్కడికి వెళ్ళగలం. అది నిజమేనండి. మేము ఎన్నోసార్లు ప్రయత్నించాము, కానీ అక్కడికి వెళ్ళలేకపోయాను. ఒకసారి రిజర్వేషన్ చేసుకొని కూడా మా బాబుకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఆగిపోయాము. అదిగో మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వెళ్ళానండి. ఇక్కడికి వెళ్ళే వరకు కూడా నాకు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. అసలు నేను అరుణాచలంలో అడుగు పెడతానా లేదా అని నాకు ఎన్నో సందేహాలు వచ్చాయి. చివరికి అరుణాచలంలో అడుగు పెట్టిన తర్వాత అక్కడి నుంచి రాజగోపురం కనిపిస్తుంటే, అమ్మయ్య, నాకు శివుడు దర్శనమిస్తున్నాడు అని ఎంతో సంబరపడ్డాను. నిజంగా అరుణాచలంలో అడుగు పెట్టగానే నా కళ్ళంట నీళ్లు ధారలుగా కారాయి. మా పిల్లలు పక్కనే ఉండి, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. నిజంగా ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేము. రాజగోపురం నుంచి లోపలికి మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు 2 లైన్లు ఉంటాయండి. అంటే ఒకటి ఫ్రీ దర్శనం అని, ఒకటి 50 రూపీస్ దర్శనం అని 2 లైన్లు ఉంటాయి. 50 రూపీస్ దర్శనానికి వెళ్తే మనం త్వరగా వెళ్ళొచ్చు అనే ఒక భావన కాకుండా, మనం లోపలికి వెళ్ళిన తర్వాత చాలా ఉపాలయాలు ఉంటాయండి, అవన్నీ కూడా చూడొచ్చు. అంటే ఫ్రీ లైన్లోకి వెళ్తే మధ్యలోంచి రావడానికి వీలు లేదనమాట అక్కడ. కానీ ఈ 50 రూపీస్ క్యూ లైన్లోకి మనం వెళ్తే లోపలున్న చాలా ప్రదేశాలు మనం చూడొచ్చు. అంటే అక్కడ గేట్స్ కొన్ని ఓపెన్ చేసే ఉంటాయి. అందులోంచి మనం బయటకు వెళ్ళి అక్కడ ఉన్న ఉపాలయాలన్నింటినీ కూడా మనం చూసి దర్శించుకొని మళ్ళీ మనం క్యూ లైన్లోకి రావచ్చు. ఎవరైనా వీలుండి ఆ శివుని ఆజ్ఞ దొరికి అరుణాచలంలో అడుగు పెడితే మాత్రం దర్శనానికి వెళ్తే ఇలా 50 రూపీస్ లైన్లోకి వెళ్ళండి. లోపల అడుగు పెట్టగానే మనకి లెఫ్ట్ సైడ్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఒకటి ఉంటుంది. అది చూడటానికి చాలా బాగుంటుంది. అసలు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనం అలా చూస్తూ ఉండిపోవచ్చండి కాసేపు. ఇక్కడున్న ఉపాలయాలు కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వినాయకుడు, కాలభైరవ స్వామి, దక్షిణామూర్తి, ఇలా చాలామంది దేవతలు ఇక్కడ కొలువై ఉన్నారు. నేను దర్శనానికి సాయంత్రం పూట వెళ్ళాను. అదిగోండి అక్కడ సూర్యుడు అస్తమిస్తూ కనిపిస్తున్నాడు. క్యూ లైన్లో వెళ్తున్నప్పుడు రైట్ సైడ్లో 1000 స్తంభాల మండపం అని ఒకటి కనిపిస్తుంది అనమాట. అక్కడ ఖచ్చితంగా లోపలికి వెళ్ళి ఒకసారి దర్శించుకొని రండి. అక్కడ పాతాళ శివలింగం అని చెప్పేసి మనకి కిందకి వెళ్తే కనిపిస్తుంది అనమాట. అది కూడా ఒకసారి దర్శించుకొని రావాలి. అలాగే ఇక్కడ రమణ మహర్షుల వారి చిత్రపటాలు చాలా కనిపిస్తాయి. అరుణాచల దేవాలయం ఎత్తైన రాజగోపురాలతో చాలా అందంగా కనిపిస్తుంది. మొత్తం 9 గోపురాలు ఉంటాయి. ఒక్కో గోపురానికి ఒక్కో విశిష్టత ఉంది.
గోపురాలపై ఉన్న శిల్ప సౌందర్యం చాలా అద్భుతంగా ఉంటుంది. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అంటూ నామస్మరణతో మనం అరుణాచలేశ్వరుని దర్శించుకుంటే అద్భుతంగా ఉంటుందండి. ఇక్కడున్న నందీశ్వరుని చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. అరుణాచలంలో ఉన్న ఈ నందీశ్వరునికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి నెల కూడా అమావాస్య ముందు ప్రదోష కాలంలో అభిషేకం చేస్తారు. అది చాలా గొప్పగా ఉంటుంది. ఈ నందీశ్వరునికి జరిగే అభిషేకం తిలకించడానికి ఎంతోమంది భక్తులు వేచి ఉంటారు. ఆ అభిషేకం రోజున ఇక్కడంతా చాలా కోలాహలంగా కనిపిస్తుంది. ఇక్కడున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూడండి, ఎంత ప్రసన్నంగా కనిపిస్తున్నారో. అరుణాచలంలో కేవలం శివుడికి మాత్రమే కాదు, ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా విశేషమైన పూజలు చేస్తూ ఉంటారు. వీటినన్నింటినీ చూడాలంటే మనం క్యూ లైన్లో నుంచి కొంచెం బయటకు వచ్చి ఇవన్నీ దర్శించుకొని మళ్ళీ క్యూ లైన్లోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడున్న గోపురాలు చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో. దర్శనానికి వెళ్ళే మధ్యలో ఇలా అరుణాచల దేవాలయం మొత్తం నమూనా అంతా కూడా ఇలా చేసి ఉంటుంది. చాలా బాగుంటుంది. అంటే మనం మొత్తం ఒకేసారి దేవాలయాన్ని చూడలేం కదా, ఇక్కడ ఈ నమూనా చూస్తే మనకు అర్థమైపోతుంది. దేవాలయం లోపల ప్రాంగణం అంతా కూడా ఇలా అందంగా ఉంటుంది. దేవాలయంలో మండపాల అన్నిటిపైన కూడా ప్రహరీ పైన కూడా నందీశ్వరుని విగ్రహాలు చాలా కనిపిస్తాయి. ఒకసారి ఇక్కడ గోపురాన్ని చూడండి. గోపురం మొత్తం మనకి తెల్లగా కనిపిస్తుంది. ఒక్క చిలుక బొమ్మ దగ్గర మాత్రం గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. అంటే అన్ని గోపురాల మీద కూడా పావురాలు వాళ్ళని చూశాను. ఈ గోపురం మీద కేవలం చిలుకలు మాత్రమే వాలుతున్నాయి. ఈ గోపురం మీద చిలుక బొమ్మ ఉంది కదా, ఆ గ్రీన్ కలర్కి మొత్తం అన్నీ కూడా చిలుకలే వచ్చి ఈ గోపురాల మీద వాలుతున్నాయి. నాకు భలే అనిపించింది. అంటే అన్ని చోట్ల పావురాలు ఉంటే ఇక్కడ మాత్రం చిలుకలు కనిపిస్తున్నాయి మనకి. గోపురం అంతా కూడా వివిధ దేవతామూర్తులతోటి వివిధ కథలతోటి మనకి కనిపిస్తుంది ఇక్కడ. మాకు దీని తర్వాత స్వామివారి దర్శనం జరిగింది. ఇక్కడంతా ఫోన్ ఎలా ఉంది అంటే లోపలికి గర్భగుడిలోకి అయితే మనం ఫోన్ ఓపెన్ చేయమనుకోండి, కానీ మిగతా లోపల దేవాలయాన్ని కూడా మనం వీడియోస్ తీసుకోవచ్చు. బట్ నాకు ఆ టైంలో దేవుణ్ణి చూడాలన్న ఆత్రంతోనే ఉన్నాను తప్ప ఇదంతా వీడియో తీయాలి, మన ఆడియన్స్కి చూపించాలి అన్న ఆలోచన అసలు నాకు అక్కడ రాలేదు. బయట ఉన్నప్పుడు మాత్రం మొత్తం నేను చూస్తూనే చక్కగా వీడియో కూడా తీసి మనం యూట్యూబ్లో పెడితే అందరూ చూస్తారు కదా అని ఆనందంతో వీడియో తీశాను నేను. కానీ లోపలికి వెళ్ళేసరికి నాకు అసలు ఆలోచన కూడా రాలేదు. అంటే నేను కూడా అక్కడ ఆస్వాదిస్తున్నాను. స్వామివారిని చూడాలి, మనం ఎంత త్వరగా వెళ్తామో, స్వామివారి దర్శనం ఎలా ఎప్పుడవుతుంది, స్వామివారిని చూడాలని ఆత్రంతోనే ఉన్నాను అనమాట. అందుకే లోపల టెంపుల్ లోపల తీయడానికి నేను అసలు నాకు గుర్తు కూడా లేదు ఆ టైంలో. స్వామివారి దర్శనం అయితే చాలా బ్రహ్మాండంగా జరిగింది నాకు. అంటే ఫొటోస్ వీడియోస్లో మనం అరుణాచలేశ్వరుడు అనగానే అలంకారంతో చూస్తాం కదా, నేను వెళ్ళిన రోజు అభిషేకం చేశారనమాట. అప్పుడు అలంకారం ఏమీ లేకుండా నిజరూప దర్శనం చూశాను. అలా నిజరూప దర్శనం కలిగినందువల్ల నేనైతే చాలా ఆనందపడ్డానండి. మళ్ళీ రెండవ రోజు గిరి ప్రదక్షిణ చేసుకొని కూడా స్వామివారి దర్శనానికి వెళ్ళాను. ఆ రోజు అలంకారంతో దర్శనమిచ్చారు. స్వామివారి దర్శనం చేసుకుని బయటికి వచ్చిన తర్వాత మరోపక్క దేవాలయంలో అమిత కుచలాంబాదేవి అమ్మవారు మనకు దర్శనమిస్తారు. అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇలా జండ గోపురాల దగ్గరికి మనం బయటకు వస్తాము. ఇక్కడ ఈ ప్రదేశంలో మనం ప్రసాదాలు అవి తీసుకుంటాము. ఈ దేవాలయం చుట్టూ ఉన్న కాంపౌండ్ వాల్ కూడా చాలా ఎత్తులో ఉంటుంది. ఆ కాంపౌండ్ వాల్ పైన మొత్తం కూడా నందులే మనకు దర్శనమిస్తుంటాయండి. దర్శనాలు అన్నీ అయిపోయి ప్రసాదాలు తీసుకున్నాక వాతావరణం అంతా కూడా ఇలా చల్లగా అయిపోయిందండి. అప్పుడే మేము అక్కడ ఉండగానే వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. అలా నల్లటి మబ్బుల్లో అరుణగిరిని చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించిందండి. అక్కడ వాతావరణం ఆ రోజు చాలా చాలా బాగుంది. ఇక్కడ చూడండి నందీశ్వరుడు ఎంత టీవీగా కూర్చున్నారో. ప్రహరీ గోడ మొత్తం కూడా నందులతోటి నిండి ఉంటుంది. గోపురాలన్నీ కూడా శిల్ప సౌందర్యంతో కళకళలాడుతూ ఉన్నాయి.
పెద్ద పెద్ద రాతి గోపురాలు ఎంతో అందంగా ఉన్నాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అరుణాచల శివ అని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.